హస్బెండ్ ఇన్ యాక్షన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అన్ని మిక్స్ చేసి తీసిన లైట్ హార్టెడ్ కమర్షియల్‌గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్‌ని సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్ వైఫ్ అండ్ తన కూతురు డేంజర్‌లో పడగా ఒకరంటే ఒకరికి పడిన ఎక్స్ హస్బెండ్ అండ్ ప్రెజెంట్ హస్బెండ్ కలిసి వీళ్ళని సేవ్ చేయడానికి జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ జర్నీలో వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. సినిమా స్టార్ట్ అయిన వెంటనే హీరో కింగ్సిన్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. డిటెక్టివ్ గా తన లైఫ్, తన యాటిట్యూడ్ ని చూపిస్తూ స్టోరీని సెటప్ చేస్తారు. ఆ తర్వాత ప్రెజెంట్ హస్బెండ్ క్యారెక్టర్ తో సినిమాలో కామెడీ ట్రాక్ మొదలవుతుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే ఈగో క్లాసెస్, ఫన్నీ ఆర్గ్యుమెంట్స్, ఒకరినొకరు తక్కువ చేసి చూపించాలని చేసే అటెంప్ట్స్ ఫస్ట్ హాఫ్ లో మెయిన్ హైలైట్ గా ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా నేచురల్ గా వర్కౌట్ అవుతాయి. కిడ్నాప్ డ్రామా ఎంటర్ అయ్యాక స్టోరీ యాక్చువల్ ట్రాక్ లోకి వెళ్తుంది. అప్పటి వరకు ఫన్ రైడ్ లో ఉన్న సినిమా అక్కడ నుండి యాక్షన్ మోడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే డెవలప్మెంట్ సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీ బిల్డ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా ఎంటర్టైనింగ్ గా, ఫాస్ట్ పేస్డ్ గా ఉంటుంది. ఎక్కడా బోర్ మూమెంట్స్ అయితే కనిపించవు. ఇంకా సెకండ్ హాఫ్ లో యాక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరు హస్బెండ్స్ కలిసి విలన్ ని ట్రాక్ చేయడం, రెస్క్యూ మిషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాక్షన్ బ్లాక్స్, చేస్ సీక్వెన్సెస్ కమర్షియల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి డిజైన్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ ఏం జరగబోతుందో అని మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. కానీ కామెడీ ట్రాక్ కంటిన్యూ అవడం వల్ల సినిమా ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. లీడ్ యాక్టర్స్ మధ్య వచ్చే కన్వర్జేషన్ సెకండ్ హాఫ్ ని మొత్తం క్యారీ అవుట్ చేస్తాయి. ఓవరాల్ గా ఈ సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోయినా ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనే చెప్పొచ్చు. ఫైనల్ యాక్షన్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా ప్రెజెంట్ చేశారు. హీరోకి మాస్ ఎలివేషన్ మూమెంట్స్ ఉంటాయి. అదే సమయంలో సెకండ్ హస్బెండ్ క్యారెక్టర్ కామెడీ టచ్ తో క్లైమాక్స్ ని ఎంటర్టైన్మెంట్ గా మార్చేస్తారు. యాక్షన్ కామెడీ బ్యాలెన్స్ చేయడం వల్ల చాలా బాగుంటుంది క్లైమాక్స్ అయితే. ఇంకా ఫ్యామిలీ ఎమోషన్ తో ఎండింగ్ ఇవ్వడం వల్ల క్లైమాక్స్ అనేది ఒక సాటిస్ఫైయింగ్ ఫీల్ వస్తుంది. పెర్ఫార్మెన్సెస్ పరంగా సినిమా మొత్తం లీడ్ యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కింగ్సిన్ క్యారెక్టర్ లో లీడ్ యాక్టర్ యాక్షన్ సీక్వెన్సెస్ లో మంచి ఎనర్జీ చూపించాడు. కమర్షియల్ హీరో రోల్ ని ఈజీగా క్యారీ అవుట్ చేశాడు. ప్రెజెంట్ హస్బెండ్ రోల్ లో చేసిన యాక్టర్ మాత్రం సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అనే చెప్పొచ్చు. ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ కామెడీ టైమింగ్ చాలా నేచురల్ గా ఉంటాయి. చాలా సీన్స్ లో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాడు. వీళ్ళిద్దరు బాండింగ్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. ఫీమేల్ లీడ్ అండ్ షేల్ ఆర్టిస్ట్ కింద చేసిన వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు డీసెంట్ గానే పెర్ఫామ్ చేశారు. విలన్ క్యారెక్టర్ సెటప్ బాగున్నా క్యారెక్టర్ డెప్త్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమా మోడ్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ లో వచ్చే మాస్ బీట్స్ ఆడియన్స్ కి ఎంగేజ్ చేస్తాయి. కామెడీ సీన్స్ లో వచ్చే ఫన్నీ థీమ్స్ కూడా బాగా సెట్ అవుతాయి. ఎక్కడ ఓవర్ గా అనిపించకుండా సీన్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా కంపోజ్ చేశారు. ఓవరాల్ గా బీజన్ సినిమాకి స్ట్రాంగ్ గా సపోర్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంటుంది. నైట్ విజువల్స్, సిటీ లొకేషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ స్టైలిష్ గా క్యాప్చర్ చేశారు. యాక్షన్ బ్లాక్స్ లో యూస్ చేసిన కెమెరా వర్క్, స్లో మోషన్ షాట్స్ సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది. విజువల్ క్వాలిటీ అయితే త్రూ అవుట్ సినిమా చాలా బాగుంటుంది. డైరెక్టర్ సింపుల్ గా కమర్షియల్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాడు. మెయిన్ గా ఇద్దరు హస్బెండ్స్ మధ్య ఉన్న బాండింగ్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకున్నాడు. స్టోరీ రొటీన్ గానే ఉన్న ఎగ్జిక్యూషన్ వల్ల మూవీ ఎంగేజింగ్ అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం సర్ప్రైజెస్ ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండేది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం. పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. అదంతా కాదు అని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదంటే నో ప్రాబ్లం, చూడొచ్చు. మూవీలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఇంకా అలానే మీరు కూడా ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.